టు మై ఛానల్ ఏపీ డిగ్రీ 2024 అడ్మిషన్ కౌన్సిలింగ్ కి సంబంధించి మనకి లేటెస్ట్ సర్క్యులర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా రిలీజ్ చేసేసారు. అండ్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ ఫీజ్ పేమెంట్ ఎంత ఉంటుంది, అండ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, కంప్లీట్ గా డీటెయిల్ గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ కి సంబంధించి A to Z ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తుంటాయి. అయితే మనకి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్కి సంబంధించి షెడ్యూల్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏపీ డిగ్రీ OMADC 2024-25 అడ్మిషన్ చెప్పేసి సో డైరెక్ట్గా మనకి ప్రొవైడ్ చేసేసారు. అయితే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ కూడా మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ OMADC 2024-25కి సంబంధించి నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ పీజీకి సంబంధించి డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ అటానమస్ డిగ్రీ కాలేజ్, ప్రైవేట్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ డిగ్రీ కాలేజ్, ప్రైవేట్ అటానమస్ డిగ్రీ కాలేజ్, ఎయిడెడ్ అన్ఎయిడెడ్ అన్ని కలిపి మనకి ఇప్పుడే అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది. మనకి ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, జూలై 2వ తారీఖు నుంచి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫీజు డీటెయిల్స్ మనకి గమనించినట్టయితే ఓసీ వాళ్ళకి 400 రూపీస్ అనేది ఫీ అనేది ఉంటుంది, ఓకేనా. అండ్ ఇంకా నెక్స్ట్ బీసీ వాళ్ళకి 300 రూపీస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ SC/ST క్యాండిడేట్స్ వాళ్ళకి 200 రూపాయలు అనేది ఉంటుంది. ఫీజ్ పేమెంట్ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు, అది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ అనేది జూలై 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే డైరెక్ట్గా ముందు ఇంపార్టెంట్ డేట్స్ అనేది చెక్ చేద్దాం. తర్వాత మనకి ఏవైతే ఉన్నాయో అవి మనకి ఈ ఇంపార్టెంట్ డేట్స్ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ షెడ్యూల్ ఫర్ ఫేజ్ 1 ఆఫ్ ఆన్లైన్ అడ్మిషన్ 2024-2025 కి సంబంధించి మనకి షెడ్యూల్ అయితే ఇది. మనకి నోటిఫికేషన్ జూలై 1వ తారీఖున రిలీజ్ చేశారు. అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది అంటే ఫీజ్ పేమెంట్ అనేది జూలై 2వ తారీఖు నుంచి 10వ తారీఖులో మీరు ఎప్పుడైనా ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ అంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించి వెరిఫికేషన్స్ కానీ స్పోర్ట్స్ కానీ వీళ్ళకి 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మనకి స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంకో ఓపెనింగ్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్, హెల్ప్ లైన్ సెంటర్లో వెరిఫికేషన్ చేసుకోవడానికి మనకి 5వ తారీఖున డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి జూలై 11 నుంచి 15వ తారీఖు వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఫేజ్ 1కి సంబంధించి సీట్ అలాట్మెంట్ 19th జూలైని అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా మీకు ఏదైతే సీట్ అలాట్ అయిందో అది కాలేజీలో రిపోర్ట్ చేయడానికి 20 నుంచి 22 జూలై అనేది అండ్ క్లాస్ వర్క్ అనేది కూడా అప్పుడే మనకి స్టార్ట్ అవుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసేసారు. ఇవి మనకి ఇంపార్టెంట్ షెడ్యూల్ అనేది. ఇంకా డైరెక్ట్గా మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం గమనిద్దాం. ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేసేసారు. ఆల్రెడీ స్టార్టింగ్లో డిస్కస్ చేసాం ఫీజ్ పేమెంట్కి సంబంధించి. ఇంకా నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ నోట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు. పేమెంట్ చేసేటప్పుడు ఒకవేళ మీకు డిలే నెట్వర్క్ ఇష్యూస్ వస్తే పేమెంట్ సక్సెస్ అవ్వకపోతే మీ యొక్క ఫీజ్ పేమెంట్ స్టేటస్ అనేది ముందు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు రీఫండ్ అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు రీఫండ్ అనేది వస్తుంది. అప్పటికి మీ యొక్క రీఫండ్ కానీ రాకపోతే ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ ఐడికి మీ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి, హాల్ టికెట్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ పేమెంట్కి సంబంధించి అక్కడ వాళ్ళకి అటాచ్ చేసిన మెయిల్కి పంపిస్తే వాళ్ళు యాక్షన్ తీసుకొని మీ పేమెంట్ తొందరగా వెనక్కి ప్రొవైడ్ చేసేలా మనకు చర్యలు తీసుకుంటా అని చెప్పారు. ఇంకా రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఆఫ్టర్ ఫీజ్ పేమెంట్ సక్సెస్ఫుల్ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది మీ యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి సెండ్ చేస్తామని అయితే ప్రొవైడ్ చేసేసారు. ఇంకా క్యాండిడేట్స్ హూస్ సర్టిఫికేట్ డేటా ఈస్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ అవుట్ వెబ్ సర్వీస్ కెన్ ప్రొసీడ్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్. మీకు ఆన్లైన్లో ఎవరికైతే ఈ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుందో వాళ్ళు ఇంకా డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఓకేనా. ఫర్ క్యాండిడేట్స్ హూ సర్టిఫికేట్ డేటా ఈస్ ఇన్కంప్లీట్ ఇర్రిలవెంట్, ఒకవేళ మీ సర్టిఫికేట్స్ వెరిఫై అవ్వకపోయినా ఆన్లైన్లో అవ్వకపోయినా కూడా కంప్లీట్గా ఆన్లైన్లో ఉంటుంది. ఒకవేళ అవ్వకపోతే మీరు జూలై 5వ తారీఖున మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు ఆఫ్లైన్లో కూడా మీరు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు అనేది ప్రొవైడ్ చేసేసారు. అప్లికేషన్ మీ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మీకు 1 టైం పాస్వర్డ్ వస్తుంది, అక్కడ నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఏమైనా ఇష్యూస్ కానీ ఏమైనా SMS కానీ మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటే హెల్ప్ లైన్ సెంటర్లో కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అని ప్రొవైడ్ చేసేసారు. ఇంకెక్కడ మనకి చూసుకోవచ్చు ఇక్కడ ఒకటి స్పెషల్ నోట్ యాడ్ చేశారు. Candidates belong to special category like children, armored person, NCC, extra circular activities, sports, physically challenger ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఆన్లైన్ అడ్మిషన్ అనేది జూలై 4వ తారీఖు నుంచి 6వ తారీఖున జరుగుతుంది అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా కిందకి స్క్రోల్ ఆన్ చేసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసేసారు. అండ్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో కూడా మనకి ప్రొవైడ్ చేశారు. సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ అట్ హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి కూడా మనకి 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉంటారో వాళ్ళకి మనకి ఏవైతే ఇక్కడ చూసుకోవచ్చో మార్క్స్ మేము ఇంటర్ అండ్ ఈక్వలెంట్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క టీసీ అంటే మీ యొక్క SSC 10th మెమో అండ్ స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి ఇంటర్మీడియట్, EDBS అంటే ఓసీ వాళ్ళు ఉంటే EDBS, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎవరికంటే తెలంగాణ వాళ్ళకి
నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఇన్కమ్ అనేది కూడా చూసుకోవచ్చు. మనకి 01/01/2021 దాటైతే ఉండాల్సి ఉంటుంది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి కూడా కావాల్సి ఉంటుంది. లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే అంటే వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చి 10 ఇయర్స్ ఉన్నారో వాళ్ళకనమాట. ఇంకా స్పెషల్ రిజర్వేషన్ వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్. ఇవన్నీ మనం సర్టిఫికేట్స్ అని రెడీ చేసుకోవాలి. ఇది మనకి డిగ్రీకి సంబంధించి లేటెస్ట్‌గా మనకొచ్చిన ఇవాళ వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది. ఇంకా డిగ్రీకి సంబంధించి కౌన్సెలింగ్ ఫీస్ పేమెంట్ ఏ విధంగా చేయాలి ఫర్దర్ వీడియోలో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సైన్ అప్ మై ఫ్రెండ్స్. థాంక్ యూ.